హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. ఈ కోర్ సైడ్ ఇది కిందికి వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ క్లాత్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ సైడ్ కింది సైడ్ ఉండాలి. ఇప్పుడు ఒక ఫోల్డింగ్ చేశాను, ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇది కిందన్నీ సమానంగా వచ్చేలాగా జరుపుకోవాలి. ఈ కింద సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయాలి. ఏది తక్కువ ఉందో దాని వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. పై క్లాత్కి కింది క్లాత్కి మార్కింగ్ చేసుకోవాలి. పెద్ద స్కేల్ తీసుకోవాలి, తీసుకొని మనం లైన్ గీయాలి. అది కటింగ్, అది ఎక్స్ట్రా క్లాత్ అనమాట, అది కటింగ్ చేసేయాలి. ఇప్పుడు చెయ్యి హైట్ అనేది చెయ్యి హైట్ చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్కు ఎంత ఉందో అనేది దానిపైన 4 ఇంచెస్ ఉంది చెయ్యి హైట్. కిందికి తిప్పేయడానికి 2 పాయింట్స్ వదిలేయాలి. 2 పాయింట్స్ కింద వదిలేసి 4 ఇంచెస్ పెట్టుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లలకు వదిలేసి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టోటల్ హైట్ ఎంత ఉందనేది చూసుకోవాలి. టోటల్ హైట్ 5 ఇంచెస్ ఉంది. ఇక్కడ 2.5 తగ్గియాలి. ఇది కరెక్ట్ సంక ప్లేస్ కాబట్టి ఇక్కడ 2.5 తగ్గియాలి. ఒకసారి సైజ్ బ్లౌజ్ వేసుకొని కూడా చూద్దాము. 2 పాయింట్స్ వదిలేసాను, లాస్ట్లో పై సైడ్ 1/2 ఇంచ్ వదిలేసాను. చూడండి, అక్కడ కుట్టు నుంచి 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లలకి. అవి ముడతలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళకి మనము 2.5 తగ్గిస్తే ముడతలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇంకా కటింగ్ చేసుకోవాలి. అది ఈ ఎక్స్ట్రా బట్ట కూడా కట్ చేసేస్తున్నాము. ఇప్పుడు లోత్ అనేది తీసుకుంటున్నాము. బ్లౌజ్ని అలా పట్టుకొని ఇక్కడ పైనుంచి చూసుకోవాలి, ఎక్కడ వరకు లోతు వచ్చిందని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అక్కడ నుంచి లోతులకు గీస్తున్నాను. లోతులకు గీస్తున్నాను. ఇది 5 పాయింట్స్ ఉండేలాగా చూసుకోవాలి. సెంటర్లో 5 పాయింట్స్ ఉంటుంది. పై 2 పీసులకు మాత్రం కట్ చేయాలి. ఇప్పుడు వెనక భాగము కింది సైడ్, అదే ముక్కకు కింది సైడ్. ఇప్పుడు బ్లౌజ్కి ఎలా చూడాలో చూడండి. ఈ పిరీట్లకు పైన, గల్లకు కింద, ఈ సెంటర్ మధ్య భాగంలో చూసుకోవాలి. అక్కడ పట్టుకొని అలాగా పట్టుకొని దాన్ని ఫోల్డ్ చేయాలి. దాన్ని ఫోల్డ్ చేసి అలా పట్టుకొని, ఇది ఫోల్డింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ చూసుకోవాలి. క్లాత్ అనేది కింద మనం కట్ చేసేది ఫోల్డింగ్ సైడ్ చూసుకోవాలి.
సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మీకు అన్నీ తెలుస్తాయి. టైలరింగ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను చెప్తాను. గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వచ్చేస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. మీ క్వశ్చన్ అడిగినా కూడా నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు ఆ రెండు చోట్ల మనము మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఆ రెండుని కలిపి లైన్ గీసుకోవాలి. మన కింద బట్ట అనేది ఇది పైన కింది సైడ్ ఎక్స్ట్రా ఉంది, మనం ఇట్లా ఫోల్డింగ్ చేసినప్పుడు ఆ రెండు క్లాత్లకు మార్కింగ్ చేసుకోవాలి. చేతుల దగ్గర ఎలా కట్ చేసామో సేమ్ అలాగే అది ఎక్స్ట్రా బట్ట అనేది పోతుంది. కింద 2 పాయింట్స్ వదిలేసాను, పైన 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ చేస్తున్నాను. కింద క్లాత్ పై క్లాత్కి రెండిటికి మార్కింగ్ చేసుకుంటే మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. అలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో లైన్ గీయాలి. గల్ల వెడల్పు పెడుతున్నాను. ఇప్పుడు గల్ల వెడల్పు 2 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువ తీసుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వాళ్ళు చాలా సన్నగా ఉంటారు కాబట్టి 2 ఇంచెస్కి 2 పాయింట్స్ తక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు కింద గల్ల దగ్గర మార్కింగ్ చేసుకుందాము. కింద 2 పాయింట్స్ వదిలేసి బ్లౌజ్ పెట్టాను, పైన 2 పాయింట్స్ వదిలేయాలి. గల్ల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేతులది షోల్డర్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, కుట్టు కన్నా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. కింద సైడ్ ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. కింద 2 పాయింట్స్ వదిలేసాను, పైన 1/2 ఇంచ్ వదిలేసి మార్కింగ్ చేస్తున్నాను సంక భాగము. ఇప్పుడు నేను లైట్గా డాట్స్ పెట్టుకుంటున్నాను, కానీ ఇప్పుడు మీకు కరెక్ట్ కొలత అనేది ఎలా చూడాలనేది చూపిస్తున్నాను. స్టార్టింగ్ గల్ల దగ్గర నుంచి చేతుల వరకు ఎంత ఉంది అనేది చూసుకొని మళ్ళీ కింద దీనికి సూటిగా సంకకు సూటిగా అంతే అక్కడే మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇది పైనుంచి ఎంత ఉంది, 6 ఇంచెస్. ఇక్కడ కూడా 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసి బాక్స్ అనేది గీసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు 1.2 1 ఇంచ్ 2 పాయింట్స్ ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడికి సెంటర్లో మార్కింగ్ చేస్తున్నాను, ఇక్కడ సెంటర్లో మార్కింగ్ చేస్తున్నాను. ఈ 3 మార్కింగ్స్ కలిసేలాగా రౌండ్గా గీసుకోవాలి.
ఇప్పుడు గల్ల దగ్గర అక్కడ 2 పాయింట్స్ తక్కువ ఉంది కాబట్టి ఈ గల్ల కింద నుంచి 2 ఇంచుల పైన 2 ఇంచెస్ పెట్టుకోవాలి. 2 పాయింట్స్ ఎక్స్ట్రా పైన పెట్టేదానికన్నా ఇంకా ఇక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇప్పుడు ఆ 2 గీతలకి కలుపుతూ లైన్ గీస్తున్నాను. అక్కడ నుండి రౌండ్ తీసుకోవాలి. అక్కడ నుండి రౌండ్గా గీసుకొని ఇప్పుడు కటింగ్ చేసేయాలి. ఈ కింద ఎక్స్ట్రా క్లాత్ కటింగ్ చేసేస్తున్నాము. ఇప్పుడు గల్ల చేతుల భాగము సైడ్ అన్నీ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు భాగము క్రాస్లో వేస్తున్నాము, క్రాస్ కటింగ్ కాబట్టి ఈ భుజం మూల, ఈ సంకది మూల మన స్ట్రైట్ క్లాత్కి 2 టచ్ అయ్యేలాగా వేస్తే ఫుల్ క్రాస్ అన్నమాట. ఇది ఈ బ్లౌజ్ ఇలా పట్టుకున్నప్పుడు ముందు భాగం లూజ్గా ఉంది, వెనక భాగం లూజ్గా ఉంది కాబట్టి మళ్ళీ సైడ్ పిరీటు ఉందా లేదా అనేది చూసుకోవాలి. సైడ్ పిరీటు ఉంటే మాత్రం 1.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ పిరీట్ లేకపోతే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ పిరీట్ లేదు కాబట్టి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ముందు గల్లకు ఉక్సు పట్టీది తీసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదిలేసి గల్ల మొత్తం 2 పాయింట్స్ అంతా వదిలేసి వెనక గల్లకు సూటిగా చూసుకోవాలి. అక్కడ 2 పాయింట్స్ ఎక్స్ట్రా, ఇటు సైడు 2 పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే కుట్లలకు పోతుంది కాబట్టి ఉక్సు పట్టీకి ఇక్కడ గల్లకు 2 పాయింట్స్ ఎక్స్ట్రా, ఇక్కడ ఉక్సు పట్టీకి 2 పాయింట్స్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. కింద 2 ఉక్సులకు మధ్యన మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ పట్టీ మార్కింగ్ కింద 2 ఉక్సులకి మధ్యన మార్కింగ్ చేస్తే అది కుట్ల వెనక భాగం ఎంత ఉందో అంత చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని క్రాస్ పట్టీకి మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడే 2 క్రాస్ పట్టీలు వచ్చేస్తాయి, 4 క్రాస్ పట్టీలు వచ్చేస్తాయి. ఇక్కడ 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఇటు సైడ్ 4 ఇంచెస్,
ఇక్కడ 3 ఇంచెస్ ఉంది కాబట్టి మనకు ఆపోజిట్లో వేస్తే ఇంకా 2 క్రాస్ పట్టీలు కూడా దీంట్లోనే వచ్చేస్తాయి. క్రాస్ పట్టీ షేప్ అనేది గీస్తున్నాను చూడండి. క్రాస్ పట్టీ షేప్ ఇలా ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్లో వేస్తే మనకి ఇంకా 2 క్రాస్ పట్టీలు వచ్చేసాయి. క్లాత్ డబుల్ కాబట్టి మొత్తం 4 క్రాస్ పట్టీలు వచ్చేసాయి. నాలుగు క్రాస్ పట్టీలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ పట్టీ కట్ చేస్తున్నాను. కాజా పట్టీ కట్ చేస్తున్నాను. ఉక్సు పట్టీ, టూ ఇంచెస్, ఇది కోరు లేదు కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 3 ఇంచెస్ తీసుకున్నాను. కాజా పట్టీ, గల్ల ముక్కలు కట్ చేస్తున్నాను. క్రాస్ క్లాత్ మనం రౌండ్ గల్ల కట్ చేసాం కాబట్టి క్రాస్ క్లాత్ తీసుకోవాలి. అది స్ట్రైట్ క్లాత్, ఇది క్రాస్ క్లాత్ కాబట్టి క్రాస్లో తీసుకోవాలి. ఈ స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు తీసుకుంటే గల్ల ముక్కలు సరిపోతాయి. మనం పైపింగ్ చేసుకున్న, ఎమ్మింగ్ పెట్టిన దేనికైనా సరిపోతాయి. ఇలా స్కేల్ తీసుకొని లైన్ గీసుకొని కటింగ్ చేసేయాలి.